ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ చెప్తూ వచ్చేటువంటిది. మేము బుక్కపట్నం నుంచి వచ్చేటప్పటికి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని, నాయన ఏం జరిగింది ఈ పొద్దు స్కూల్లో? ఆమెకి ఏమి ఒక అక్షరం రాదు. ఏం జరిగింది అమ్మా? ఈనాడు కొండప్ప అనేటువంటి టీచరు మా రాజును బెంచి ఎక్కించాడమ్మా అన్నాడు. బాబు, కొండప్పను మీరు అట్లా అనకండి. సత్యం ఏదో తప్పు చేసింటేనే దాన్ని ఎక్కించింటాడు, అంతేకాని నిష్కారణంగా పనిష్మెంట్ ఇవ్వడు గురువు. నన్ను అడిగింది, సత్య ఏం తప్పు చేశావు అని. నేను జరిగినట్టు చెప్పాను. నేను చెప్పిన నోట్స్ ఎవరెవరు రాసుకున్నారో వాళ్ళు తెచ్చి టేబుల్ పైన పెట్టండి. నోట్స్ రాసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు స్టాండప్ అంది బెంచ్. నేను రాసుకోలేదు, నేను ఎక్కినాను, అది నా తప్పే. అయితే ఒక అధిక ప్రసంగంగా ఒక పాదం చెప్పాను. సార్, నోట్స్ రాసుకున్నంత మాత్రమే వాళ్ళంతా జవాబు చెప్పగలుగుతున్నారా? నేను ఎట్టి నోట్స్ రాసుకోలేదు, మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబిస్తాను అన్నాడు. ఓ, నీకు ఇంత అహంకారమా అన్నాడు. 3 పీరియడ్లకు నువ్వు బెంచ్ పైన కూర్చోవాలన్నాడు. సరే, నేను 3 పీరియడ్లు బెంచ్ పైన నిల్చుకున్నాను. మహబూబ్ ఖాన్ వచ్చాడు. అతను చాలా ఉత్తమ చిత్తుడు. నా క్లాస్కు వస్తుండగానే నా ముఖం కనిపించింది. కొండప్ప అని పిలిచాడు. కొండప్ప, ఎందుకు ఈ బాయ్ని ఎక్కిపించావు? నోట్స్ రాసుకోలేదు అన్నాడు. నిజమే, రాసుకోలేదు. నీవు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడా? జవాబిచ్చాడు. జవాబిచ్చినప్పుడు అదే నీకు చాలు, కాబట్టి నువ్వు చేసిన తప్పు, అతన్ని దించు అన్నాడు. నేను చెప్పినటువంటి దాని ఆజ్ఞ పాలించేంత వరకు దింపను అన్నాడు. సరే, బెల్ కొట్టింది. అందరు టీచర్స్ వెళ్ళిపోయారు. ఈ కొండప్ప కూడాను ఇంకో క్లాసుకు పోవాలా. కుర్చీ నుంచి లేస్తుంటే కుర్చీ కూడా ఖర్చుకుంది. ఏమిటిది? ఏమైనా ముళ్ళు కుచ్చుకుందా, ముళ్ళు ఏమైనా తగులుకుందా అని ఏమేమో చూచాడు. ఏమీ లేదు. అప్పుడు మహబూబ్ ఖాన్ చెప్పాడు, కొండప్ప, వీడి పిల్లవాడు కానీ కనిపిస్తుంటుంది, చాలా గొప్ప మహత్తరమైన శక్తి. నిష్కారణంగా ఇంకొకరికి పనిష్మెంట్ ఇవ్వకూడదు, మనం అతన్ని కూర్చోమని చెప్పు అన్నాడు. సరే, మహమ్మద్ చెప్పాడు కదా అని సిడౌన్ అన్నాడు. ఇతను లేచినాడు. ఇవంతా ఈశ్వరమ్మకు వచ్చి చెప్తూ ఉండినారు. ఆనాడు ఈశ్వరమ్మ చెప్పింది, నాయన సత్యం, గురువులు కూడా నీవు ఈ విధంగా శిక్షించకూడదు. నేనేమి శిక్షించలేదు, తన శిక్ష తానే అనుభవించుకున్నాడు అని చెప్పి ఆనాడు ఒక ఉత్తమమైనటువంటి పదవులు చెప్పింది. పిల్లలందరికీ, నాయనలారా, మీరు స్కూలుకు పోతున్నారు, చదువు నేర్చుకుంటున్నారు. చదువు నేర్చుకున్నందుకు ఏమని చెప్పేస్తారు? ఉత్తమ చదువును అభ్యసించినటువంటి వాడిని సాక్షర అనేటువంటి బిరుదు ఇచ్చేటువంటి వారు. ఆ సాక్షర అనేటువంటిది సద్వినియోగం చేయకుండా పోతే రాక్షస అయిపోతుంది. కనుక మీరు సాక్షర అనేటువంటి బిరుదును సంపాదించుకోండి నాయన చెప్పి, అప్పుడు నాకు ఒక మాట చెప్పింది. ఎట్టి సమయం నందైనా సరియే, ఎట్టి కాలం నందైనా సరియే, ఎట్టి ప్రదేశం నందైనా సరియే, ఎట్టి వ్యక్తితోనైనా సరియే, నువ్వు ద్వేషించవద్దు, అందరినీ ప్రేమించు, ఆ ప్రేమని నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పింది. ఆనాటి నుంచి నేటి వరకు నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు. మనం ప్రేమించినప్పుడే ఇతరులు మనల్ని ప్రేమిస్తారు, మనం ఇతరులు ప్రేమించినప్పుడు ఇతరులు మనల్ని ఎంత ప్రేమిస్తారు. కనుకనే ప్రేమని ఇచ్చాలి, ప్రేమను పుచ్చుకోవాలి. ఇది 1 వే ట్రాఫిక్ కాదు, ఇచ్చి పుచ్చుకునేటువంటిది ప్రేమ. కనుకనే తల్లి కొన్ని సమయాల్లో ఎంత సీక్రెట్ అనగా పవిత్రమైన పదాలు మనకు బోధిస్తూ ఉంటుంది. ఈ పవిత్రమైన పదాలు బోధించడానికి చదువు సంధ్యలు అక్కర్లేదు. చదువు ఎంతో గొప్ప చదువులు చదువుతారు, కానీ చదివే ప్రయోజనం ఏమిటి? ఆచరణలో శూన్యం. కనుక చదివినందుకు ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టాలి. ఈనాడు మీరు ఇంత భక్తిగా పూజలు చేస్తున్నారు, భజన చేస్తున్నారు, కానీ ఆ భజనలో ఉన్నటువంటి ఒక్క పదం యొక్క అర్థాన్ని మనం ఆచరణలో పెడితే చాలు. భగవంతుడు ప్రేమస్వరూపుడు అంటున్నారు. ప్రేమస్వరూపుడు అన్నప్పుడు ఆ ప్రేమను మీరు కొంచెం ఆచరణలో పెట్టండి. అదే మనం నిజమైనటువంటి ప్రేమతత్వాన్ని గుర్తించిన వారం. ఈశ్వరమ్మ ఇంకా ఎంతమందికో ఎన్ని రకములైనటువంటి బోధనలో చేసేటువంటిది. ప్రశాంతి నిలయంలో చాలా మంది వచ్చి చేరేవాడంతా ఆమె రూముకు పోయేటువంటి వారు. ఆమెకు ఒక చిన్న రూమ్ ఇచ్చింటి నేను. ఆ రూమ్ లో కూర్చోమని చెప్పేది. ఆ రూమ్ లో కూర్చుంటే అందరూ ఆడవారంతా అక్కడ పోయేది. అమ్మా, మీరు స్వామికి చెప్పండి, మేము చాలా దినాలు అయ్యి వచ్చింది, మాకు చేతిలో డబ్బు లేదు, ఖర్చు అయిపోతుండది, మీరు చెప్పి మాకు ఇంటర్వ్యూస్ ఇప్పించండి అనేది. ఒకటే ఒక్క జవాబు చెప్పేటువంటిది, అమ్మా, స్వామి చూడటానికి చిన్నవాడే కానీ ఎవ్వరి మాట వినడు. మీ ప్రాప్తి కొద్దీ మీకు జరిగిపోతుంటుంది. నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ స్వామి ఫాలో చేయడు. కనుక స్వామి తత్వాన్ని మీరు ఇది గుర్తించుకుంటే చాలన్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి కూడా అతి సూక్ష్మమైనటువంటి పదాలు చెప్పేటువంటిది 2 మాటలు చెప్పింది. సత్యం, నీవు ఎన్నో గొప్ప పేర్లు పొందినావు, ప్రపంచమంతా నీ దగ్గరికి వస్తుంటున్నారు, కానీ ఆ ప్రపంచమంతా కూడా శాంతిపరచడానికి మీరు సంకల్పించండి. అప్పుడు నేను చెప్పాను, ప్రపంచం యొక్క శాంతికి నేను సంకల్పించడం కాదు, ఎవరి శాంతిని వారే పొందాలి. ప్రతి మానవుడు కూడా శాంతి స్వరూపుడే. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ నీవే, పీస్ నీవే, ప్రేమ నీవే. నీ ప్రేమను నీవు అనుభవించు, నీ శాంతిని నీవు పొందు, నీ సత్యాన్ని నీవు ఆచరించు. సత్యం వద, ధర్మం చెర. సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి. ఈ 2 ఉంటే చాలు, మనకు సర్వము మనకే లభ్యమైపోతాయి. కనుక అట్టి మాటలు
ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఎందరో మహాత్ములు ఉన్నారు. పవిత్రమైనటువంటి మదర్స్ అంతా పుట్టినటువంటి కనుకనే భారతదేశానికి మదర్ ల్యాండ్ అన్నారు. ప్రతి దానికి కూడాను మదర్ మొదలు. తల్లి ప్రేమను కూడబెట్టుకున్నటువంటి మానవుడే వాడు నిజమైన మానవుడు. తల్లి ప్రేమకు నోచుకోలేనటువంటి వాడు ఒక రాక్షసుడే. కనుకనే తల్లి ప్రేమను నోచుకోండి, తల్లి ప్రేమను అందుకోండి, తల్లిని గౌరవించండి. తల్లికి మనం జీవితం అంతా మనం అర్పితం చేయాలి. మనం పుట్టినందుకు ఎన్ని చదువులు చదివినా, ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని కర్మలు ఆచరించినా తల్లిని సంతోషపెట్టనేటువంటిది ఇవన్నీ వ్యర్థమే అయిపోతాయి. కనుకనే మాతృదేవిని ఆనందం పరచాలి. ముఖ్యంగా మాతృదేవి కంటే మించినటువంటిది లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదట మాతృదేవి. ప్రేమ స్వరూపులారా, ప్రతి వ్యక్తి కూడాను తమ తల్లిని తప్ప గౌరవించాలి. తెల్లవారు లేస్తానే ఆమె పాదవుని పట్టి నమస్కారం చేయాలి. ఎవరికి నమస్కారం చేసినా చేయకపోయినా తల్లికి మాత్రం నమస్కరించాలి. అది మీకు సర్వరక్ష. ఆ సర్వరక్షనే మీకు సమస్తమైనటువంటి యొక్క సంపదలు అందిస్తుంది. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మొట్టమొదట రేపటి దినం మీరు తల్లులు కాబోతారు, మీరు తండ్రులు కాబోతారు. కనుకనే మొట్టమొదట మీరు తల్లిదండ్రులు గౌరవించండి. తర్వాత మిమ్మల్ని మీ కుమారులు గౌరవిస్తారు. అటు లేకుండా అయినపోతే మీ కుమారులు మిమ్మల్ని గౌరవించరు. ఎప్పుడు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. మనం చేసింది మనకు తప్పింది కాదు. కనుక మనము తల్లిదండ్రులు గౌరవించుకుంటే దాని జరిగినటువంటి ఫలితాన్ని మనము ఆనందంగా అందుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ, ఈనాడు ఈశ్వరమ్మ డే కనుక పూర్వము సమ్మర్ క్లాసెస్ అంతా జరిగేటువంటిది. ఈ సమ్మర్ క్లాసెస్ కు అన్ని దేశముల స్టూడెంట్స్ కూడా వచ్చేటువంటి వారు. కానీ గోకాకు చాలా స్ట్రిక్ట్ గా చూసేటువంటి వాడు. చాలా గొప్ప గుణవంతుడు, గొప్ప విద్యావంతుడు, గొప్ప త్యాగపరుడు. ఒకనాడు భోంచేస్తూ ఉండిన సమయం లోపల ఒక పిల్లవాడు తక్షణం లేచిపోయాడు. ఇది గోకాకు కిటికీ నుంచి చూచాడు. తక్షణమే వాడిని లోపల పిలిచాడు. దీని తోటి బాలురంతా భోంచేస్తున్న సమయం లోపల నీది అయిపోయినా కూడా నువ్వు లేయకూడదు. ఆ బంతిలో అందరిది అయిన తర్వాతనే నీవు లేయాలి. మిగతా వాళ్ళంతా తింటూ ఉండగానే నీవు లేచిపోతే తినేటువంటి వారికి అగౌరవపరచబడుతుంది. ఇట్టి అగౌరవం నువ్వు చేయకూడదు అని వాడిని క్లాస్ నుంచి డిస్మిస్ చేశాడు అన్నాడు. వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఎవరేమి ఏడ్చినా కానీ గోకాకు ఆ పదాన్ని వదలలేదు. లోపల వచ్చేసి ఈశ్వరమ్మ ఉంటుంటే అక్కడ ఆయన పదాల పైన పడ్డాడు. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగాడు. నన్ను క్లాస్కి రావద్దన్నాడు గోకాకు అన్నాడు. నువ్వు ఏడ్చద్దు, నువ్వు పో అని చెప్పింది. గోకాకు వచ్చే దారి లోపల కూర్చోని ఉంటుండాలి. ఆ మెట్ల పైన కూర్చో. గోకాకు వస్తున్నాడు. నమస్కారం అండి గోకాకు అనింది. నమస్కారం ఈశ్వరమ్మ అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను ఏ విధంగా నమస్కారం చెప్పాను నీవు ఆ విధంగా నమస్కారం చెప్పావు. అదే విధంగానే నీవు ఏ విధంగా ఇతరులను శిక్షిస్తున్నావో ఆ శిక్ష తిరిగి నీకు వస్తుంది. కనుక ఆ పిల్లవాడు తెలుసో తెలియకనో తప్పు చేశాడు. ఆ పిల్లవాడిని క్షమించు అని. క్షమించితే పిల్లలంతా చెడిపోతారమ్మా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈశ్వరమ్మ ఈనాడు నీకోసమై వాడిని నేను క్షమిస్తున్నాను కాబట్టి రేపటి నుంచి వాడిని క్లాస్కి పిలుస్తానన్నాడు. ఆ విధంగా తనే తాను కూడా ఎంతో లోబడి ఎంతో పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటుంది. ఆమెకు చదువులు లేకపోయినప్పటికీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించేటువంటి ఆమె. అది ఆనాడు గోకాకు తన మనసులో పెట్టుకున్నాడు. తిరిగి పుట్టపర్తికి వచ్చాడు. అక్కడ కూడా వైస్ ఛాన్సలర్గా వచ్చాడు. దిన్నము తలిచేటువంటి వాడు పాపం. స్వామి ఈశ్వరమ్మ నాకు ఒక స్వప్నంలో వచ్చినట్టుగా ఉంటుండాది. ఆమె చెప్పినటువంటి మాటలు నేను తూచా నడుచుకుంటున్నాను. నాకే కాదు ఎవరికైనా కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి పదములు. ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని మనం బాధించకూడదు, ఎవరిని మనం హింసించకూడదు, ఎవరిని మనం హాస్యం చేయకూడదు. అందరినీ ప్రేమిస్తాం. అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది. కనుకనే ఈశ్వరమ్మ చెప్పినటువంటి విషయాల లోపల అందరినీ ప్రేమించటము, అప్పుడు మనల్ని వారందరూ ప్రేమించటము జరుగుతుంది. ఇచ్చి పుచ్చుకునేటువంటిది. నీ పని నువ్వు చేస్తూ పో, తప్పక అదే నీకు అభివృద్ధి అవుతుంది.